Hi, welcome to SVMS Sanitar Match 2B integration. Exercise 6th B. Exercise 6th B lo second Roman lo 33 sum. So last video continuation amma. Okay. So integral dx by cos square x plus sin 2x. Okay. Chundi solution. Integral ఏంటి చేరు dx by cos square x plus sin 2x అంతే కదా ఇంటూ dx సారీ dx ఆల్రెడీ రాసాం కదా ఓకేనా ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డివైడింగ్ అండ్ చూడండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ cos square x సో cos square x తో డివైడ్ చేస్తున్నాం ఓకేనా dividing numerator and denominator cos square x తో డివైడ్ చేస్తున్నాం ఓకేనా చూడండి 1 by cos square x ఫస్ట్ న్యూమరేటర్ డివైడ్ చేసాం ఓకేనమ్మా అర్థమవుతుందా నెక్స్ట్ డినామినేటర్ cos square x by cos square x ప్లస్ చూడండి ఇక్కడ sin 2a అని ఉంది కదా sin 2a అని ఏమని రాయచ్చమ్మా 2 sin a cos a అని రాయచ్చు కదా 2 sin x cos x by cos square x చేస్తున్నాం ఓకేనా అర్థమైందా ఇంటూ dx ఓకేనా సో ఇక్కడ 1 by cos square x ఏమని రాయచ్చమ్మా 1 by cos square theta అని secant square theta అని రాయచ్చు కదా అంటే secant square x ఓకేనా సో ఇక్కడ cos square x క్యాన్సిల్ అయిపోయాయి ఓకే ఇక్కడ cos x టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది అంటే sin by cos అంటే tan x వస్తుంది ఇక్కడ ఓకేనా అంటే secant square x by 1 ప్లస్ 2 ఏమొస్తుంది sin by cos అంటే tan x ఇంటూ dx ఓకేనా అర్థమైందమ్మా సో ఇప్పుడు తీసుకోండి లెట్ 1 ప్లస్ 2 tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం ఓకే సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 1కి 0 కాన్స్టెంట్ కదా tan x అంటే 2 secant square x dx ఈజ్ ఈక్వల్ టు dt ఓకే అర్థమవుతుందమ్మా అర్థమైందా క్లియర్గా ఓకేనా సో ఇక్కడ secant square x dx ఏమవుతుందమ్మా ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఇటే వస్తే డివైడ్ అవుతుంది సో 1/2 dt ఓకే సో ఇప్పుడు అప్లై చేస్తాను చూడండి ఇంటిగ్రల్ secant square x dx అంటే 1/2 dt నెక్స్ట్ 1 ప్లస్ 2 tan x అంటే t కదా 1/t dt ఓకేనమ్మా అర్థమైందా సో 1/2 బయట రాసేస్తాం చూడండి ఒకసారి ఇంటిగ్రల్ 1/2 ఇంటిగ్రల్ 1/t dt 1/t అంటే log mod t కదా సో log ఆఫ్ mod t ప్లస్ సి అంతే అయిపోయిందా ప్రాబ్లం చూడండి అర్థమైందా టీ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం మనం 1 ప్లస్ 2 tan x సో రాసేయడమే ఓకేనా ప్లస్ సి చూడండి సింపుల్ చాలా ఈజీ ఓకేనా ఇక్కడ ఏం డివైడ్ చేయాలో కొంచెం అర్థమైతే చాలు ఇక్కడ మీకు ఓకేనా ఇంటిగ్రల్ dx బై cos square x ప్లస్ sin 2x అని ఇచ్చారమ్మా ఇంటిగ్రల్ dx బై cos square x ప్లస్ sin 2x 2 sin x cos x అది నెక్స్ట్ స్టెప్లో వేసాం ఇక్కడ డివైడ్ చేసిందంటే cos square x డివైడ్ చేసాం సో 1 by cos square x న్యూమరేటర్ని డినామినేటర్ కూడా cos square xతో డివైడ్ చేసాం అంటే 1 by cos square x by cos square x ప్లస్ 2 sin x cos x by cos square x సో క్యాన్సిల్ చేస్తాం 1 by cos theta secant square theta అని రాసాం ఓకేనా 1 ప్లస్ 2 tan x sin by cos అంటే tan x dx ఓకే సో secant square x dx అంటే dt 1/2 dt 1 ప్లస్ 2 tan x అంటే t సో 1/2 బయటికి లాగేసాం సో బయట రాసేస్తే 1/2 ఇంటిగ్రల్ 1/t dt 1/tకి ఇంటిగ్రల్ 1/tకి ఫార్ములా ఏంటి 1/x dxకి log x కదా సో అదే ఫార్ములా యూజ్ చేసాం సో 1/2 log mod t ప్లస్ సి ఓకేనా సో 1/2 log ఆఫ్ 1 ప్లస్ 2 tan x ప్లస్ సి సో ఇదే ఆన్సర్ ఓకే అర్థమైందా సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ఓకేనమ్మా ఓకే
నెక్స్ట్ సమ్ 34 సమ్ అమ్మా. సమ్ము చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఇది సమ్ ఇంటిగ్రల్ అందులోనే సెకండ్ రోమన్లోనే 34 సమ్. చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ 1 - 2x dx. ఓకేనా. 1 - స్క్వేర్ రూట్ 1 - sin 2x dx. ఇది ప్రాబ్లం. ఓకేనమ్మా. చూడండి సొల్యూషన్. ఓకే. సో ఏమిచ్చారు? స్క్వేర్ రూట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ 1 - sin 2x dx. ఓకేనా. సో ఇక్కడ 1 ప్లేస్లో ఏం రాయచ్చమ్మా? ట్రిగ్నామెట్రీ యూనిటీస్లో తెలుసు మీకు, నేర్చుకున్నారు ఆల్రెడీ. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఫామ్లో ఉంది కదా. అంటే స్క్వేర్ రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఈ సైన్ 2xని ఏమని రాయచ్చమ్మా? 2 sin x cos x అని రాయచ్చు కదా. 2 sin x cos x ఇంటూ dx. ఓకేనా. అర్థమైందా? ఓకే. సో చూడండి ఒకసారి. సైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలో ఉంచండి కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అర్థమవుతుందమ్మా? ఓకేనా. సో ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఏమని రాయచ్చు ఫార్ములా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని రాయచ్చు కదా. అంటే ఏంటి? కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ని రాయచ్చు కదా. సో ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ 1 - కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏం మిగిలింది? ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అయ్యండమ్మా ఇక్కడ. కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే. ఓకేనా. సో ఇండివిజువల్గా రాద్దాము. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్కి ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ డైరెక్ట్ సైన్ ఎక్స్ కదా. సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ కదా. ఓకేనా. చూడండి ఇక్కడ కాస్ ఎక్స్కి సైన్ ఎక్సే కదమ్మా, మైనస్ సైన్ ఎక్సా? ఒకసారి చూడండి. కాస్ ఎక్స్కి ఫార్ములా సైన్ ఎక్సే కదా. కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. అర్థమైంది కదా. అంటే మైనస్ టు మైనస్ ప్లస్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇదే కదా ఆన్సర్. అర్థమైందమ్మా. సో కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్. సో సైన్ ఎక్స్ మైనస్ టు మైనస్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. అర్థమైందమ్మా. ఓకే. సో ఇంటిగ్రల్ చూడండి ఒకసారి. స్క్వేర్ రూట్ ఏమి ఇచ్చారు ప్రాబ్లము? ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ 1 - sin 2x dx. సో ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ 1 - 2x. 1 ప్లేస్లో ఏం రాసామంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసామంతే. ఇదంతా సేమ్. ఓకేనా. సైన్ 2xకి 2 sin x cos x. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసాం. ఓకే. సో ఇంటిగ్రల్స్ అప్లై చేసాం అంతే. ఓకేనమ్మా. అర్థమైందా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఓకేనమ్మా. నెక్స్ట్ సమ్. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నెక్స్ట్ 35th సమ్. ఏంటమ్మా సమ్ము? స్క్వేర్ రూట్ చూడండి ఒకసారి.
స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాస్ 2x ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాస్ 2x dx. ఓకే, ఇది సమ్. ఓకేనా? ఓకేనమ్మా. ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ 2x dx. చూడండి, ఇది కూడా సింపులే, డైరెక్ట్ ఫార్ములా అంతే అమ్మా, రెండు స్టెప్పులు. ఓకేనా? ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నారు. 1 ప్లస్ కాస్ 2a ఫార్ములా ఏంటమ్మా? సింపుల్, 2 కాస్ స్క్వేర్ ఏ. సో సెకండ్ ఫార్ములా, కాసుల్లో ఫార్ములా ఇది. ఓకేనా? సో డైరెక్ట్ ఈ ఫార్ములా యూస్ చేస్తాం, అంతే, ఏం లేదు. స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాస్ 2x dx కదా. సో ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ 2x అంటే 2 కాస్ స్క్వేర్ x. సో స్క్వేర్ రూట్ ఇంటూ dx. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? ఇంటిగ్రల్ రూట్ 2 కాస్ స్క్వేర్ x అంటే రూట్ కాస్ స్క్వేర్ x అంటే కాస్ x. ఓకే, కాస్ x ఇంటూ dx. ఓకేనా? ఓకేనమ్మా. ఈ రూట్ 2 బయటకు రాసేద్దాం. రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ x dx. ఓకేనా? సో ఇంటిగ్రల్ కాస్ x అంటే సైన్ x ప్లస్ సి, అంతే. అంటే ఏంటి ఆన్సర్? రూట్ 2 సైన్ x ప్లస్ సి, ఇదే ఆన్సర్. ఓకేనమ్మా, అర్థమైందా? చాలా సింపుల్. ఇక్కడ ఫార్ములా మాత్రం గుర్తుంటే మీకు చాలా సింపుల్. ఇది 1 ప్లస్ కాస్ 2a ఫార్ములా ఏంటి? 2 కాస్ స్క్వేర్ ఏ. సో కాసుల ఫార్ములా ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ ఇయర్లో వస్తుందమ్మా మీకు ఇది, 1 ఇయర్లో. 2 కాస్ స్క్వేర్ x. సో రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ కాస్ x మిగులుతుంది, ఇక్కడ రూట్ 2 వస్తుంది. సో రూట్ 2 బయట రాసాం. కాస్ xకి ఇంటిగ్రల్ కాస్ x అంటే సైన్ x ప్లస్ సి. ఓకే, అంటే రూట్ 2 సైన్ x ప్లస్ సి. ఓకేనా? అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. జస్ట్ ఫార్ములా యూస్ చేసామంతే, ఏం లేదు ఇక్కడ చేసింది. ఓకేనమ్మా, అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ 36th సమ్ చూద్దాము. సెకండ్ రోమన్లో 36th. ఓకేనా? ఇంటిగ్రల్ కాస్ x ప్లస్ సైన్ x బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ సైన్ 2x dx. చూడండి, ఇది ప్రాబ్లం. 1 ప్లస్ స్క్వేర్ రూట్, చూడండి, ఇంటిగ్రల్ కాస్ x ప్లస్ సైన్ x బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ సైన్ 2x dx. ఓకేనా? ఇది ప్రాబ్లం. చూడండి సొల్యూషన్. ఆల్రెడీ 1 ప్లస్ సైన్ 2xకి నేను చెప్పాను పై ప్రాబ్లంలో. చూడండి ఒకసారి, ఫస్ట్ ఏం చేద్దాం అంటే డినామినేటర్ వాల్యూ సింప్లిఫై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ డినామినేటర్ వాల్యూ సింప్లిఫై చేద్దాం. 1 ప్లస్ సైన్ 2x. ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఆల్రెడీ చేసిందే, ఒకసారి మళ్ళీ చేస్తున్నాం అంతే. ఈ 1ని సైన్ స్క్వేర్ x ప్లస్ కాస్ స్క్వేర్ x అని రాస్తున్నాం. ఓకేనా? ప్లస్ సైన్ 2xని 2 సైన్ x కాస్ x అని రాస్తున్నాం, స్క్వేర్ రూట్. ఓకేనా? అర్థమవుతుందా? సో ఏమని రాయొచ్చు దీన్ని? సైన్ x ప్లస్ కాస్ x హోల్ స్క్వేర్ని రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొచ్చింది ఇక్కడ మీకు? సైన్ x ప్లస్ కాస్ x వచ్చింది. సో ఓన్లీ డినామినేటర్ వాల్యూ మాత్రమే సింప్లిఫై చేసాం ఇక్కడ మనం. ఓకేనా? సో ఇంటిగ్రల్, సో ఇప్పుడు ప్రాబ్లం రాయండి. ఇంటిగ్రల్ కాస్ x ప్లస్ సైన్ x బై స్క్వేర్ రూట్, ఇది ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్, ఒకసారి ప్రాబ్లం రాద్దాము. 1 ప్లస్ సైన్ 2x. ఓకేనా? సో ఇప్పుడు అప్లై చేస్తాం చూడండి. కాస్ x ప్లస్ సైన్ x బై, ఇది అంతటి వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఈ వాల్యూ ఎంత వచ్చింది? సైన్ x ప్లస్ కాస్ x కదా. సో న్యూమినేటర్ డినామినేటర్ చూడండి సేమ్ యాజ్ డీజ్గానే ఉంది కదా. ఓకేనా? సో క్యాన్సిల్ అయిపోతుంది మొత్తం అంతా. అంటే ఏంటి? ఇంటిగ్రల్ 1 dx. 1 dx అంటే x. సో x ప్లస్ సి, అంతే, అయిపోయింది. ఓకేనా? చాలా సింపుల్. ఇక్కడ మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే చాలా ఈజీ ప్రాబ్లం. ఓకేనా? స్క్వేర్ రూట్ 1 ప్లస్ సైన్ 2xని ఇట్లా రాసాము. సైన్ స్క్వేర్ x ప్లస్ కాస్ స్క్వేర్ x 1 కదా. ట్రిగ్నోమెట్రీగా ఇంటిస్ ప్రకారం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. సో 1 ప్లస్లో సైన్ స్క్వేర్ x ప్లస్ కాస్ స్క్వేర్ x రాసాం. ఇక్కడ సైన్ 2x అంటే 2 సైన్ x కాస్ x. సో దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసాం. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు అప్లై చేసాం. క్యాన్సిల్ అయిపోతే 1 dx. 1 dx అంటే ఇంటిగ్రల్ 1 x ప్లస్ సి. ఓకే,
అర్థమైందా? ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.